హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పద్మాస్వరూన్ బ్లాగ్. ఇవాళ వీడియో వచ్చేసి గోరింటాకు గురించి. గోరింటాకు ఎలా పుట్టింది, ఇంకా దాని యొక్క ప్రాముఖ్యత గురించి, అసలు గోరింటాకు పండటం వల్ల ఆడపిల్లకి మంచి భర్త వస్తాడని ఎందుకంటారో ఈ ముగ్గు వేస్తూ మాట్లాడుకుందాం. గోరింటాకు ఇప్పుడైతే అలంకారప్రాయంగా మనకు కనిపిస్తుంది కదండి. ఒకప్పటి కాలంలో ఇది ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు ఔషధంగా వాడేవాళ్ళంట. అయితే ఇప్పుడైతే ఆడవాళ్ళే పెట్టుకుంటున్నారండి. ఒకప్పటి కాలంలో మగవారు కూడా ఈ గోరింటాకును పెట్టుకునేవారంట అండి. ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే వర్షాల వల్ల చుట్టూ ఉన్న వాతావరణం చల్లబడుతుంది, కానీ మన ఒంట్లో ఉన్న వేడి మాత్రం తగ్గదంటండి. అందువల్లనే మనకు కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయంట. ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గాలంటే ఈ గోరింటాకును పెట్టుకునేవారంట. దాని వలన మనకు వేడి తగ్గి ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయని ఒక నమ్మకం అండి. అంతేకాకుండా వెనుకటి కాలంలో స్త్రీలు ఈ గోరింటాకును ధరించడం వల్ల వారికి ఉన్నటువంటి గర్భదోషాలు పోతాయని ఒక నమ్మకం ఉండేదంటండి. అంతేకాదండి, ఆడవాళ్ళు ఎవరైతే డెలివరీ అయ్యారో వాళ్ళకు ఈ గోరింటాకు ఆకుని ఒక ముద్దగా నూరి తినిపించేవారంట. ఎందుకంటే వారికి డెలివరీ తర్వాత వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇంకా పెయిన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ పోతాయని చెప్పేసి వాళ్ళు ఒక ముద్దగా నూరి ఆడవాళ్ళకు తినిపించేవారంటండి. మరి మొగుడికి గోరింటాకు ఏంటి సంబంధం అంటే, ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆడవాళ్ళల్లో స్త్రీతత్వపు హార్మోన్స్ అనేవి కరెక్ట్గా పనిచేసి వాళ్ళు అందంగా, చాలా చురుకుగా, చకచక ఇంటి పనులన్నీ చక్కబెడుతూ ఉండేవారంట. మరి అలాంటి ఆరోగ్యవంతురాలు, అందమైన అమ్మాయిని తన కొడుక్కి చేసుకోవాలని ఏ తల్లిదండ్రులకు ఉండదండి. అలా ఇష్టపడి చేసుకున్నప్పుడు వారి యొక్క దాంపత్య జీవితం కూడా చాలా బాగుండేదంట. అందువల్లనే నీకు మంచి భర్త వస్తాడని అప్పటి కాలం వాళ్ళు అనేవారంట అండి. అయితే ఈ గోరింటాకుకి అసలు పేరు వచ్చేసి గౌరీ ఇంట ఆకు అని ఒక పేరంట అండి. ఆ పేరు అనేది ఎందుకు వచ్చిందో తెలుసా అండి? చిన్నతనం, ఇది ఒక పార్వతీదేవి కదండి. పురాణాలలో ఈ గోరింటాకు గురించి ఉందన్నమాట. అయితే చిన్నతనంలో పార్వతీదేవి ఒక వనంలో తన చెలికత్తెలతో ఆడుకుంటుంటుందంటండి. అలా ఆడుకుంటున్న సమయంలోనే ఆమె రజస్వల అవుతుందంట. ఆ క్రమంలోనే ఒక రక్త బిందువు నేల మీద పడి ఒక చిన్న చెట్టుగా మారుతుందంటండి. అప్పుడు అది చూసిన చెలికత్తెలు ఆశ్చర్యపోయి ఆ దేశపు రాజుగారైనటువంటి పర్వత మహారాజుకి ఈ విషయం చెప్పేందుకు వెళ్తారంట. ఆయన సతీ సమేతంగా ఆ ప్రదేశానికి చేరుకునేసరికి ఆ చెట్టు మహావృక్షంగా మారుతుందంటండి. అలా వృక్షంగా మారి ఆ చెట్టు అన్నదట, నేను సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశంతో పుట్టాను, నా వలన ఈ లోకానికి ఉపయోగం ఏంటి అని అడుగుతుందంట. అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చెపలతో ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఆ చెట్టు యొక్క ఆకులను తెంపుతుందంట అండి. తెంపినప్పుడు ఆమె చేతులంతా ఎర్రబడతాయంట. అది చూసినటువంటి పర్వత మహారాజు, అయ్యో నా బిడ్డ యొక్క చేతులంతా కందిపోయాయి అని చెప్పేసి చాలా బాధపడతారంట. అప్పుడు పార్వతీమాత అన్నదట, నాకు ఎటువంటి నొప్పి లేదు నాన్నగారు, పైగా ఇది చాలా అలంకరంగా అనిపిస్తుంది అని పలికిందంట. అప్పుడు మహారాజు ఎంతో సంతోషంతో ఇలా అన్నారట, పార్వతీదేవి రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించినందున ఏ స్త్రీ అయితే ఈ గోరింటాకును ధరిస్తుందో ఆమెకి ఉన్నటువంటి గర్భాశయ దోషాలన్నీ పోతాయి. అంతేకాదు స్త్రీ సౌభాగ్య చిహ్నాలలో ఈ గోరింటాకు ఒకటిగా నిలుస్తుందని పలికారంట. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళంతా వెళ్ళి ఎంతో సంతోషంతో ఆ చెట్టు యొక్క కొమ్మకు ఉన్నటువంటి ఆకులను తెంచుకొని వారి యొక్క కాళ్ళకు, చేతులకు అందంగా గోరింటాకుగా అలంకరించుకున్నారంట అండి. అప్పుడు కుంకుమకు ఒక సందేహం వస్తుందంట అండి. ఏంటంటే, వీళ్ళు ఈ గోరింటాకుని ఇంత సంతోషంగా పెట్టుకుంటున్నారు, అయితే నా యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుందేమో, కుంకుమ బదులు వీళ్ళు ఈ గోరింటాకుని నుదుటన ధరిస్తారేమో అని గౌరీదేవితో తన బాధను వ్యక్తం చేసిందంట అండి. అప్పుడు గౌరీదేవి అన్నదట, నీ ప్రాధాన్యత ఎక్కడికి పోదు, ఈ ఈ గోరింటాకు అనేది కాళ్ళకు చేతులకు పండుతుందేమో కానీ నుదుటి మీద పండదు అని చెప్పిందంట. అప్పుడు కుంకుమ ఎంతో సంతోషపడిందంటండి. అయితే ఈ
ఈ ఈ ఆడవాళ్ళందరూ ఈ గోరింటాకుని కొంచెం కొంచెం పంచుకుంటూ ఉన్నారంట అండి. ఎందుకంటే ఇది సౌభాగ్య చిహ్నాల్లో ఒకటి కాబట్టి మనం పంచుకోవడం వల్ల మన సౌభాగ్యం బాగుంటుందని ఒక నమ్మకంగా వాళ్ళు పంచుకోవడం జరిగిందంట. అంతేకాదండోయ్, ఈ గోరింటాకు ప్రతి సంవత్సరం తన పుట్టింటికి వెళ్తుందంట. అంటే పార్వతీదేవి దగ్గరికి వెళ్తుందంట. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి కొన్ని ప్రాంతాల్లో గోరింటాకు కూడా సమర్పిస్తారంట అండి. ఇదండి దీనికి సంబంధించిన కథ. అయితే ఇక్కడ చూడండి, నేను నా కష్టాలు గోరింటాకు పెట్టుకునేటప్పుడు నేను ఫస్ట్ ఇలా ఒక చిన్న చిట్కా ట్రై చేశానండి. ఇలా పెన్తో ఫస్ట్ డిజైన్ గీసుకొని గోరింటాకు పెట్టుకుంటే నాకు టైం సేవ్ అవుతుంది, గోరింటాకు కూడా బాగా వస్తుంది డిజైన్ అనేసి ఇలా చిన్నగా ఇట్లా డిజైన్స్ గీసుకొని ట్రై చేస్తున్నానండి. ఇది ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఇది తెలియని వాళ్ళ కోసం అండి. కానీ కొంచెం నేను ఫస్ట్ టైం కాబట్టి ఇలా వచ్చిందండి. బట్ మీకు డిజైన్స్ బాగా వచ్చిన వాళ్ళైతే ఇంకా బాగా పెట్టగలుగుతారండి. కానీ నిజంగా చాలా ఉపయోగకరంగా అనిపించిందండి. ఇలా పెన్తో ఫస్ట్ మనకి డిజైన్ గీసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవ్వడమే కాక డిజైన్ అనేది ముందుగానే మనకు తెలిసిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనము ఆ కోన్ని కట్ చేయగలుగుతామండి. అన్నట్టు మనం గోరింటాకు పెట్టుకున్నాక డైరెక్ట్గా తీసేసిన వెంటనే చేతులు కడుగుతాం కదండి, అలా కడగొద్దంటండి. ఒక అరగంట సేపు అయినా మనము చేతులు కడగకుండా ఉండాలంట. అలా ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదని అంటారండి. ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయని అంటారనమాట. ఇలా వచ్చిందండి నేను పెట్టుకున్న డిజైను. మీకు నచ్చిందా? దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలను మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా వచ్చింది నేను మొత్తం గోరింటాకు పెట్టాక. బాగుంది కదండి. మార్నింగ్ వాష్ చేశానండి నేను కూడా. ఇలా పండిందండి. మా ఆయన చాలా మంచివారండి నిజంగానే, అందుకే ఇంత బాగా పండింది. తను ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి ప్రతి ఒక్క విషయంలో అన్నమాట. ఇలా చూడండి, ఇవాళ ముగ్గు ఇదే అండి. మీకు నచ్చిందా? కంపల్సరీ నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. అయితే దయచేసి మరొక్కసారి చెప్తున్నాను, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి మీ అభిప్రాయాన్ని, సలహాలన్నీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.